అంటే ఇప్పటి వరకు చూసిన పరిపాలన మీకు ఎట్లా అనిపించింది అసలు? ఇప్పుడు మాకేం ఇస్తలేడు, మాకేం కూడా అందుబాటులో లేవు. ఆయన రేవంత్ రెడ్డి అయితే ఏం లేవు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన అంటే ఆయన చేసిన పనులు బాగున్నాయి. ఈయన చేసిన పనులు ఒక్కటి కూడా జరిగే అప్పు 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 అంటాడు. ఒక సంసారం నడపడానికి అప్పు తేవాల్సి వస్తుంది. ఈయన అప్పు అప్పు అంటే ఇప్పుడు ఆ రాజకీయం వెళ్తున్నాడు. ఇంత పెద్ద మనిషి ఆయన అప్పు లేనిది ఎట్లా అవుతుంది? ఓకే, అప్పు అంటే ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ ఇస్తున్నాడు, 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు, బస్ సన్న అంటే బియ్యం ఇప్పుడు మీ ఆడపిల్లలే వ్యతిరేకం చేస్తారు రాలేదమ్మా చేస్తారు. మరి అంటే నీకు ఇప్పుడు ఎవడేమన్నాడు నిమ్మలమైంది కదా. ఇక, ఆ? ఇప్పుడు నిమ్మలమైంది, అప్పుడంటే కొట్టుకోరు, ఇప్పుడు మంచిగానే ఇప్పుడు పోతున్నారు మంచిగా ఉన్నది, అది కావాలే వద్దంటలేం, కానీ చేసే పని చేయి. ఆయనలాగా నువ్వు కూడా అప్పులుగా పెట్టు చెయ్యి. ఇంకా నాకు అప్పులు అప్పులు పుడతలేవు, ఉంటాయి, మొత్తం నాకు అప్పులు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతాడు అని ఏదో కొడుతురా అంటాడు. ఇప్పుడు అయితే ఇక్కడ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కు అంజన్ కుమార్ యాదవ్ కు అంటే వాళ్ళిద్దరిలో ఎవరికైనా చేంజ్ అవుతుంది. నవీన్ యాదవ్ కి ఎందుకు ఇవ్వాలంటారు, అంజన్ కుమార్ యాదవ్ మంచి వాళ్ళు వాళ్ళు మా ఏరియాలో తిరుగుతారు కాబట్టి మాకు ఏదైనా అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ పనికైనా చిన్నదాని కానీ పెద్దదాని కానీ వస్తారు. బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మరి ఇంకొకరి పేరు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నుంచి ఆమె మేడంకి ఇస్తామంటారు కానీ ఏమో ఇక ఆమె సానుభూతి మనం చెప్పలేము. పరిచయం లేదు ఆమె కొద్దిగా. ఇక మాకంటే ఇద్దరు క్యాండిడేట్లు కాంగ్రెస్ లో ఎంతమంది అని ఉండని ఏదన్నా కానీ నవీన్ అనకన్నా ఈయనకు అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే వాళ్ళిద్దరికి ఎవరికైనా ఇచ్చినా గెలుస్తారు. కానీ అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా సికింద్రాబాద్ లోనే కూర్చొని ఎందుకో వస్తాడు, ఇక చిన్నలు పోయి ఎవరు పోయి చెప్పినా వస్తాడు, అందుబాటులో వస్తాడు. కానీ అది మామూలు మాట ఏంటంటే రాడు అంటారు కానీ ఆయన తిరుగుతాడు, వస్తాడు. నవీన్ యాదవ్ కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ యువతలో ఉండడం వల్ల ఎందుకు ఎక్స్పీరియన్స్ తక్కువ, ఆయన తిరుగుతున్నాడు ఎప్పటి నుంచి, ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి తిరుగుతుండే ఆయన. ఇప్పటికి అందుబాటులో అందరికి కూడా ఆయన ఒక ఏది మంచి ప్రాధాన్యత తెచ్చుకున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు.